ఒక పచ్చని అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. అది చాలా కష్టపడి పనిచేసేది. ప్రతిరోజూ ఆహారం కోసం బయటికి వెళ్ళేది. ఎండైనా వర్షమైనా అది తన పని ఆపేది కాదు. ఒకరోజు అది నది దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తాగడానికి దగ్గర వెళ్ళగాని జారి నీళ్లలో పడిపోయింది. చీమకి ఈత రాదు. అది నీళ్లలో కొట్టుకుపోతూ ఎవరైనా కాపాడండి అని అరుస్తోంది. అదే సమయంలో ఒక పావురం చెట్టుమీద కూచుంది. అది చీమని చూసింది. ఈ చిన్నది ప్రమాదంలో ఉంది అని అనుకుంది. వెంటనే పావురం ఒక ఆకుని తీసి నీళ్లలో వేసింది. ఆ ఆకు చీమ దగ్గరికి వచ్చింది. చీమ వెంటనే దానిపై ఎక్కింది. కొంచెం సమయం తర్వాత ఆకు ఒడ్డుకి చేరింది. చీమ ప్రాణం దక్కింది. ధన్యవాదాలు, మీరు నా ప్రాణం కాపాడారు అని చెప్పింది. ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేస్తాను. పావురం నవ్వింది. సరే చిన్నది అని అన్నది. కొన్ని రోజులు గడచాయి. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను పావురాన్ని చూసి విల్లుతో గురిపెట్టాడు. పావురం ఏమీ తెలియకుండా కూచుంది. అప్పుడే చీమ అక్కడికి వచ్చింది. అది ప్రమాదమని అర్థం చేసుకుంది. ఆలోచించకుండా వేటగాడి కాలిమీదకెక్కింది. గట్టిగా కొరికింది. అయ్యో అని వేటగాడు కేక వేశాడు. గురి తప్పింది. పావురం వెంటనే ఎగిరిపోయింది. పావురం దూరంగా వెళ్ళింది. జరిగింది అర్థం చేసుకుంది. నువ్వేనా నా కాపాడింది అని అడిగింది. మీరు నన్ను కాపాడారు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను అని చెప్పింది. చిన్నదైనా గొప్ప సహాయం చేసింది అని పావురం అన్నది. ఇద్దరూ స్నేహితులయ్యారు. మనం చేసిన సహాయం ఒకరోజు మనకి తిరిగి వస్తుంది.